కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో బస్సు దగ్ధమైంది. ఆదివారం కడప డిపోకి చెందిన బస్సు వేంపల్లె నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు బస్సు పైభాగానికి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగగలిగారు. తర్వాత మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో సర్వీస్ రోడ్లో వెళ్తుండగా వైర్లు తగిలినట్లు డ్రైవర్ వల్లి తెలిపారు. కడప బస్సు ఇది. కడప నుంచి వస్తాండి నేను. పొద్దున్న ఇదేం క్లియర్గా ఉంది. పొద్దున్న పోయినాము, ఇట్లే వచ్చినాము. మళ్ళీ వచ్చేది కూడా ఆడ బ్యానర్ అవి డివెండర్ ఏం అడ్డం పెట్టిందిలే. రోడ్డు పని జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ అయింది. రోడ్ బ్లాక్ అయితే నేను ఇట్లా వచ్చినాను. ఇట్లా వచ్చి అంటే టాప్ వచ్చి వైర్ టాప్ తగిలింది. తగిలితే అటు నుంచి నాకు కొంత షాక్ కొట్టాలి. నేను బండి వదిలేసినాను. వస్తే ఇట్లా ఇటు పీకేసింది బండి. ప్యాసింజర్లు నిలబెట్టేసి ప్యాసింజర్లకు దింపేసిన. ఫస్ట్ ప్యాసింజర్లు కాపాడేసినాను. ఎట్లయితే అట్లా కానీ ప్యాసింజర్లు దిగండి అని చెప్తే 15 మంది 20 మంది దిగేసినారు. మళ్ళీ నేను దిగదు కూడా నాకు షాక్ కొట్టింది. మళ్ళీ నేను వచ్చి టైర్లు ఆర్పుదాం చిన్న మంటలు ఉండే అది ఆర్పే లోపలనే అడ్డుకుండే ఎక్కువ బస్సు. అది సార్ ప్రాణాపాయం ఎవరికి ఏం జరగలే దేవుని పనేనా. ఈ ఘటనపై ఆర్కే వ్యాలీ సిఐ శంకర్ రెడ్డి స్పందిస్తూ రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. అవసరమైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. వైర్లు తగిలిన వెంటనే లైన్ ట్రిప్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాట్లు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీరన్నగట్టుపల్లి దగ్గర ఒక 2 గంటల 15 నిమిషాల సమయంలో ఒక ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం రాగా వెంటనే మేము మా యొక్క డిఎస్పీ గారితో పాటు ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము జరుగు ప్రదేశం నుంచి మార్కింగ్ రిబ్బన్స్ కానీ లేదంటే వేరే ఇతర ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ కానీ కట్టకపోవడం వలన మరియు ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ అతను సరిగా తన డ్రైవింగ్లో సరిగా రోడ్డు మార్కింగ్ చూసుకోకపోవడం వలన ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇందులో అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము, ప్యాసింజర్లు జాగ్రత్తలతో అందరూ ఒకరు తగలకుండా వెంటనే బస్సును దిగిపోవడము, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జరగడము ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టము. ఈ నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఆర్ఎన్బి నేషనల్ హైవే అథారిటీస్ కానీ మన ట్రాన్స్కో ఆఫీసర్లతో కానీ అదేవిధంగా రోడ్డు సంబంధించిన కాంట్రాక్టర్లతో కానీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇలా జరగకుండా కూడా మేము తగు సూచనలు సలహాలు ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తాం.